ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుని పరమ భక్తాగ్రేసరుడు, సంకీర్తన సార్వభౌముడు, పదకవితా పితామహుడైన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 516వ వర్ధంతి మహోత్సవం సందర్భంగా సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఇప్పుడు వైభవంగా జరుగుతుంది. సప్తగిరీసుడైన ఆ శ్రీనివాసునిపై దాదాపు 32,000 సంకీర్తన పుష్పమాలికలను రచించి కీర్తించి ఆయనకే అర్పించిన సంకీర్తన వైతాళికుడైన అన్నమాచార్యుల వారి సంకీర్తనామృతాన్ని ప్రముఖ గాయనీ గాయకులు ముక్త కంఠంతో మృదు మధురంగా భక్తి పారవస్యంతో ఆలపించే సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానాన్ని తిరుమల నారాయణగిరి ఉద్యానవనం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆశ్రిత భక్తజన దీనబాంధవ, ఆపదమృక్కులవాడ, అనాథరక్షక, ఎక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము, స్వరరాగ సంగమమైన ఆ శ్రీమన్నారాయణ సంకీర్తన గోష్ఠి గానామృతాన్ని ఇప్పుడు విని ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. పావనములు హరిభక్తి విభావనములు, సర్వమంత్ర పరమ రహస్యోద్భావనములు, గాయక నికరావనములు తాళ్లపాక అన్నయ్య పదములు. 600 సంవత్సరాలకు పూర్వమే పవిత్రమైనటువంటి ఈ తెలుగు జాతిలో అవతరించి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 32,000 సంకీర్తనలతో సంకీర్తనమనరించి మధుర భక్తి భావుకులై, పదకవితా పితామహులై, తొలి తెలుగు వాగ్గేయకారులై 90 సంవత్సరాలకు పైగా దివ్య దీర్ఘ జీవితాన్ని వెంకటాచలం శిఖరాలపైన నడిపి తన జీవితాన్నంతటినీ కూడా వెంకటేశ్వర భక్తితో నింపి తెలుగు జాతి హృదయాలలో వెంకటేశ్వర శరణాగతి తత్వాన్ని నింపిన ద్రవిడాగమ పంచమాగమ సార్వభౌములు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య భాగవత మహోదయులు. ఆ మహనీయుని శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 516వ వర్ధంతి మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత వైభవంగా, విలక్షణంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈనాటి ఈ వేదిక నారాయణగిరి ఉద్యానవనం తిరుమలలో ఇక్కడకు వేంచేసినటువంటి శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి యొక్క వేంచేపుతో ఈనాటి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఈనాటి
అతిరథ మహారథులందరికీ, పెద్దలకు, అధికారులకు అందరికీ కూడా స్వాగతాంజలిని సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ భవిడిపాటి విశ్వనాథ్ గారు, ప్రొఫెసర్ గారు, వారిని కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. 516వ వర్ధంతి ఉత్సవాలు నిన్న మెట్లోత్సవాలతో చాలా ఘనంగా జేఏఓ గారి బి లక్ష్మీకాంతం గారి సమక్షంలో వివిధమైనటువంటి బృందాలు, మా అన్నమాచార్య కళాకారులు, వీరందరి 7 సప్తమ సంకీర్తన గోష్ఠితో ఘనంగా ప్రారంభమయ్యాయి. అదేవిధంగా ఈరోజు నారాయణగిరిలో సంకీర్తన యజ్ఞము జరగబోతోంది. దీనికి విచ్చేసినటువంటి పెద్దలైనటువంటి అహోబల 46వ పీఠాధిపతులు శ్రీమాన్ శ్రీవన్ శటగోప శ్రీరంగనైతేంద్ర మహాదేశికన్ స్వామివారికి, వారి శిష్య బృందానికి అందరికీ అన్నమాచార్య పీఠం తరఫున స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి జేఈఓ శ్రీనివాసరాజు గారికి, డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ గారికి, మిగిలినటువంటి పెద్దలకు, కళాకారులకు, వాద్య బృందాలకి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. తర్వాత ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానములో అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆహూతులైనటువంటి అనేక మంది ముఖ్య అతిథులతో, అన్నమాచార్య ప్రాజెక్టు పర్మనెంట్ మరియు ప్రైవేటు కళాకారులతో, అనేక జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి వేంచేసినటువంటి కళాకారులందరితో దినము ద్వాదశి అన్నమాచార్యుల వారి యొక్క సప్తగిరి సంకీర్తనల యొక్క గోష్ఠిగానం ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నటువంటి కళాకారులలో అన్నమాచార్య ప్రాజెక్టు పక్షాన శ్రీ గురజాడ మధుసూదనరావు గారు మరియు శ్రీ బొమ్మిశెట్టి రఘునాథ్ గారు, మృదంగం పైన శ్రీ ఎం పరిమళ రమేష్ గారు, గాత్రం పైన శ్రీమతి విశాలాక్షి గారు, శ్రీమతి ఆర్ సుశీల గారు, ముఖ్య అతిథులుగా ప్రత్యేక కళాకారులుగా ఆహ్వానింపబడినటువంటి వారు శ్రీమతి శ్రీనిధి గారు మరియు అన్నపూర్ణ మథూలిక గారు. వీరందరికీ కూడా, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా అన్నమాచార్య ప్రాజెక్టు పక్షాన ఆహ్వానాన్ని పలుకుతూ వెంటనే దినము ద్వాదశి సప్తగిరి సంకీర్తనల యొక్క గోష్ఠిగానం ప్రారంభం కాబోతోంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీమద్వదీయ చరితామృతమన్నయార్య, శ్రీమద్వదీయ చరితామృతమన్నయార్య, పీత్వాపి నైవ సుహితా మధుజా భవేయుః, పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః, త్వం వెంకటాచలపతేరివ భక్తిసారో, త్వం వెంకటాచలపతేరివ భక్తిసారో, శ్రీ తారపాక గురుదేవ, శ్రీ తాళపాక గురుదేవ, నమో నమస్తే, నమో నమస్తే.
సంకీర్తనము తోడ సనకాదు నెల్ల పాడ సంకీర్తనము తోడ సనకాదు నెల్ల పాడ పొంగపు శ్రీ వెంకటాద్రి భూమి సంకీర్తనము తోడ సనకాదు ఎల్ల పాడ పొంగపు శ్రీ వెంకటాద్రి భూమి లకే శ్రీ వెంకటగిరి లక్ష్మీ విభూడు నీవు లకే శ్రీ వెంకటగిరి లక్ష్మీ విభూడు నీవు అంకెల మాయుతి విందులరగించరి అంకెల మాయుతి విందులరగించరి దినముదరసి నేడు ఏక దివసము నీవు జనకుల అన్నమాచార్యుల విజయవే దినముదరసి భావములోన భాగ్యమునందును భావములోన భాగ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాగ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాగ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరిలోయే బ్రహ్మాండములు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోయే బ్రహ్మాండములు హరినామములే అఖిల మంత్రములు హరినామములే అఖిల
విష్ణుని మహిమలే విదిత కర్మములు విష్ణుని పొగడేటి వేదములు విష్ణుని మహిమలే విదిత కర్మములు విష్ణుని పొగడేటి వేదములు విష్ణుడో విశ్వాంతరాత్ముడు విష్ణుడో విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని మనసా విష్ణువు విష్ణువని మనసా భావములో భాగ్యమున గోవింద గోవింద అని కొలువావు మనసా భావములో భాగ్యమున అచ్యుతుడి తడి ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతము అచ్యుతుడి తడి ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతము అచ్యుతుడు శ్రీ వెంకటాద్రినిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రినిదే అచ్యుత అచ్యుత శరణము మనసా అచ్యుత అచ్యుత శరణము మనసా భావములో భాగ్యమున గోవింద గోవింద అని కొలువావు మనసా భావములో భాగ్యమున గోవింద గోవింద అని కొలువావు మనసా భావములో భాగ్యమున బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దాని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దాని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దాని పాదము బ్రహ్మ కడిగిన పాదము చెరగి వసుధొలిచిన నీ పాదము బలిదరమోపిన పాదము చెరగి వసుధొలిచిన నీ పాదము బలిదరమోపిన పాదము కలకగగనము తల్లిన పాదము కలకగగనము తల్లిన
తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరము నిలిచి చూడ ఇప్పటి అన్నట్టు అంతరాంతరము నిలిచి చూడంతే ఇప్పటి
పొడగంటిమయ్యా విమ్ము పురుషోత్తమా, పొడగంటిమయ్యా విమ్ము పురుషోత్తమా, ఎడయకవయ్యా కోరేటి రాయడ, పొడగంటిమయ్యా విమ్ము పురుషోత్తమా, ఎడయకవయ్యా పొడగంటిమయ్యా విమ్ము పురుషోత్తమా. కోరి మమ్మునే నటి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచిన విధానమా, కోరి మమ్మునే నటి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచిన విధానమా, కారణించి గప్పిచు కాలమే చిత్తములోని శ్రీనివాసుడా, కారణించి గప్పిచు కాలమే చిత్తములోని శ్రీనివాసుడా, పొడగంటిమయ్యా విమ్ము పురుషోత్తమా, ఎడయకవయ్యా కోరేటి రాయడ, పొడగంటిమయ్యా విమ్ము పురుషోత్తమా. భావింపకైవసమైన పారిజాతమా మమ్ము చేవచేల కాచినటి చింతామణి, భావింపకైవసమైన పారిజాతమా మమ్ము చేవచేల కాచినటి చింతామణి, కావించి కోరికలిచ్చే కామధేనువా రక్షించేది ధరణీధరా, కావించి కోరికలిచ్చే కామధేనువా మమ్ము తాపై రక్షించేది ధరణీధరా, పొడగంటిమయ్యా విమ్ము పురుషోత్తమా, ఎడయకవయ్యా కోరేటి రాయడ, పొడగంటిమయ్యా విమ్ము పురుషోత్తమా. క్షణనీక బ్రతికిల్చే చిత్తమంత్రమా, రోగాలడచి రక్షించే దివ్యౌషధమా, క్షణనీక బ్రతికిల్చే చిత్తమంత్రమా, రోగాలడచి రక్షించే దివ్యౌషధమా, బడి మాయక తిరిగే ప్రాణబంధుడా, పరిమాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడిచినటి శ్రీ
కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కుమ్మరదాసుడైన కురువరది నంది బ్రహ్మన్న చోటికి వచ్చి నవ్వినవాడు దొంగులు చేసిన ఎట్టి కోణమాచె పురవతి బ్రహ్మన్న చోటికి వచ్చి నవ్వినవాడు కొండలలో నెలకొన్న రాయడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అచ్చపు వేడుకతో అడుగుతాడు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు అచ్చపు వేడుకతో అడుగుతాడు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత ఇచ్చనిచ్చ మాటలాడి నచ్చినవాడు మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత ఇచ్చనిచ్చ మాటలాడి నచ్చినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కంచిలోనున్న తిరుకచ్చిదంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు కంచిలోనున్న తిరుకచ్చిదంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంచగెప్పుడైన వెంకటేశుడు మనలను ఎంచగెప్పుడైన వెంకటేశుడు
नारायणते नमो नमो नारायणते नमो नमो नारायणते नमो नमो नारद सरोद नमो नमो नारायणते नमो नमो नारद सरोद नमो नमो नारायणते नमो नमो मुरहर भवहर मुकुंद माधव मुरहर भवहर मुकुंद माधव करुण गमन पंकज रामा मुरहर भवहर मुकुंद माधव करुण गमन पंकज रामा परम पुरुष भवबंध विमोचन परम पुरुष भवबंध विमोचन धर्म शरीर नमो 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 धर्म शरीर नमो नमो नारायणते नमो नमो नारद सरोद नमो नमो नारायणते नमो नमो जगदीशयन रविचंद्र विलोचन जगदीशयन रविचंद्र विलोचन जनरूप भवनुत जनकयुगा जगदीशयन रविचंद्र विलोचन जनरूप भवनुत जनकयुगा बलिबंधन गोपवधू वल्लभ बलिबंधन गोपवधू वल्लभ नलिनोदरते नमो 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 नलिनोदरते नमो नमो नारायणते नमो नमो नारद सरोद नमो नमो नारायणते नमो नमो आदिदेव सकलागम पूजित आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा वेदोधर तिरुवेंकटनायक वेदोधर तिरुवेंकटनायक नारायण
ధూత నమో నమో నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో ముద్దుగారే యశోద ముంగిట ముత్తె మూవిడు ఇతరాణి మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్తె మూవిడు ఇతరాణి మహిమల దేవకీ సుతుడు అంతనింత గొల్లెదల అరచేతి మాణికము పంతమాడి కంసుని పారివజము అంతనింత గొల్లెదల అరచేతి మాణికము పంతమాడి కంసుని పారివజము కాంతుల మూడు లోకాల కరుణ పచ్చ పూస కాంతుల మూడు లోకాల కరుణ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్తె మూవిడు ఇతరాణి మహిమల దేవకీ సుతుడు రతికేళి రుక్మిణికి రంగు మోహి పగడము నిధి గోవర్ధనము గోవేదికము రతికేళి రుక్మిణికి రంగు మోహి పగడము నిధి గోవర్ధనము గోవేదికము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము గతియై మమ్ముడాచి కమలాక్షుడు గతియై మమ్ముడాచి కమలాక్షుడు గతియై మమ్ముడాచి కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్తె మూవిడు ఇతరాణి మహిమల దేవకీ సుతుడు కాళింగుని తలలపై కట్టిన పుష్యరాగము ఏటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలపై కట్టిన పుష్యరాగము ఏటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన పాయని దివ్యరథము పాలజల నిధిలోన పాయని దివ్యరథము పాలుని వలతినే పద్మనాభుడు పాలుని వలతినే పద్మనాభుడు పాలుని వలతినే పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్తె మూవిడు
దేవకీ సుతుడు ఇతరాని మహిమల దేవకీ సుతుడు ఇతరాని మహిమల దేవకీ సుతుడు దేవకీ సుతుడు దేవకీ సుతుడు గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. హలో. వేదములే నీ నివాసమట విమల నారసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ విమల నారసింహ విమల నారసింహ. ఘోర పాతక నిరుహరణ కుటిల దైత్యరమ నారాయణ రమావినాయక నరధర నరసింహ. ఘోర పాతక నిరుహరణ కుటిల దైత్యరమ నారాయణ రమావినాయక నరధర నరసింహ. నీ రూపము ఇంత అంతని నిజము తెలియరాదు నీ రూపము ఇంత అంతని నిజము తెలియరాదు. ఈ రీతి త్రివిక్రమాకృతి ఏచితి నరసింహ నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు. ఈ రీతి త్రివిక్రమాకృతి ఏచితి నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ విమల నారసింహ విమల నారసింహ. గోవింద గుణ గుణ రవిత కోటి సూర్య తేజ శ్రీవల్లభపుర
పురాణ పురుష శిఖనక నరసింహ గోవింద గుణగణరహిత కోటి సూర్య తేజ శ్రీవల్లభ పురాణ పురుష శిఖనక నరసింహ దేవా నీవు బ్రహ్మాదులకు తెలియనది కాదు దేవా నీవు బ్రహ్మాదులకు తెలియనది కాదు భావింపగ ప్రహ్లాదునెదుట పరగితి నరసింహ దేవా నీవు బ్రహ్మాదులకు తెలియనది కాదు భావింపగా ప్రహ్లాదునెదుట పరగితి నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నారప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ విమల నారసింహ విమల నారసింహ దాస పరికరా సులభ కమల చంద్రనేత్ర వాసవసుర ముఖముని సేవిత వందిత నరసింహ దాస పరికరా సులభ కమల చంద్రనేత్ర వాసవసుర ముఖముని సేవిత వందిత నరసింహ వాసురముఖ శ్రీ వెంకటగిరిని పాయని దైవమడుగారా వాసురముఖ శ్రీ వెంకటగిరిని పాయని దైవమడుగారా ఓ సరగిపుడు ఏగిటి విట్ల అహోబల నరసింహ వాసురముఖ శ్రీ వెంకటగిరిని పాయని దైవమడుగారా ఓ సరగిపుడు ఏగిటి విట్ల అహోబల నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నారప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నారప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ విమల నారసింహ విమల నారసింహ ఓం నమో వెంకటేశాయ. పదకవితా పితామహులైన శ్రీమంతాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క భక్తిమయ సాహిత్యమయ జీవితంలో చిరస్మరణీయమైనటువంటి సేవ అహోబల పీఠాధిపతులైనటువంటి శ్రీ ఆదివన్ శటగోప యతీంద్రుల వారిని వారు 12 వత్సరముల పాటు సేవించి సకల వేదాంగములన్నీ కూడా అభ్యసించి అహోబల నృసింహస్వామి వారి యొక్క కటాక్ష విశేషం చేత నరసింహస్వామి వారి యొక్క ఆనతి పైన ఆదివన్ శటగోప యతీంద్రుల వద్ద 32 బీజాక్షరాల మహాదివ్య మంత్రాన్ని ఉపదేశం పొందారు. ఆ మహామంత్రాన్ని ఉపదేశం పొందిన తరువాత అహోబల లక్ష్మీనరసింహస్వామి వారు అనుగ్రహించి వారి యొక్క సంకీర్తనలకు అజరామరత్వాన్ని శాశ్వతత్వాన్ని ఆచంద్ర తారార్కం కూడా వర్ధిల్లేటట్లుగా అహోబల నృసింహస్వామి వారు పీఠాధిపతులై అన్నమాచార్యుల వారికి గురువరేణ్యులై అనుగ్రహించారు. అందువల్ల అన్నమాచార్యుల వారి యొక్క వర్ధంతి మహోత్సవాలలో అహోబల పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 శ్రీమాన్ శ్రీవన్ శటగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి వారు 46వ పీఠాధిపతులు అహోబలం వారి చేత ఇక్కడ సన్మాన సత్కారాల యొక్క కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి సమర్పణలు జరుగుతాయి. వెంటనే ఈ కార్యక్రమంలో పూజ్యులు మహనీయులు పరివ్రాజకాచార్య వర్యులైనటువంటి 46వ అహోబలం పీఠాధిపతులు శ్రీ ఆదివన్ శటగోప యతీంద్రుల మహాదేశికన్ వారి యొక్క సన్మాన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానముల వారి చేత నిర్వహించబడుతుంది. వారికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరుగుతుంది.
శ్రీమన్ తాళ్లపాక అన్నమాచార్య వంశీయుల చేత శ్రీ ఆదివన శెట్టగోప యతీంద్రుల వారికి పీఠాధిపతులకు సన్మానం జరుగుతోంది. వెనువెంటనే ఈనాటి కార్యక్రమానికి వేంచేసి అన్నమాచార్యుల వారి యొక్క వర్ధంతి ఉత్సవాల్లో ప్రతి ఏడాది పాల్గొని అనుగ్రహ భాషణంతో అందరినీ కటాక్షించేటువంటి శ్రీమన్ ఆదివన్ శెట్టగోప యతీంద్ర మహాదేశికన్ స్వామి వారు 46వ పీఠాధిపతులు అనుగ్రహ భాషణం చేస్తారు. భక్తజనార్తిగంధు పితృత్వమన్యేష్విచార్యతూర్ణం స్తంభేవతారస్తమనన్యలభ్యం లక్ష్మీనృసింహం శరణం ప్రపద్యే అహోబిలే గారుడశైలమధ్యే కృపావసాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీనృసింహం శరణం ప్రపద్యే నమే వసామి వైకుంఠే యోగీ హృదయే వివా மக்பக்தோ எத்திர காயந்தி தத்திர திஷ்டாமி நாரதா அப்படிங்கிறதாக எம்பெருமான் வைகுண்டத்தில் இருக்கிறத விட்டு வைகுண்டத்திலேருந்து வேங்கடாஜலத்துக்கு வந்தார். வேங்கடாஜலத்திலேருந்து இந்த நாராயணகிரி உத்தியானத்துக்கு இந்த கானத்தை ரசிக்கணும்னு வந்திருக்கான். அது ரொம்ப விசேஷம். என்னன்னு கேட்டால் இந்த கானம் பெருமாள் ரசிக்கத்தான் செய்கிறானா அப்படின்னு கேட்டால் அவனே வேணுகானம் பண்ணவன். அவனே கிருஷ்ணாவதாரத்தில் வேணுகானம் பண்ணி அதை ரசித்தவன். ரசித்தா மட்டும் போராது, பாடினா மட்டும் போராது, ரசிக்கவும் வேணும். நாம் பாடுறது மட்டும் இல்லாத அதை ரசிக்கவும் வேணும். அந்த மாதிரி பண்ணியிருக்கான். அப்படி இருக்கிற போது இந்த அன்னமாச்சாரியர் எங்களுடைய முதல் சுவாமி ஆதிவன் சடகோப சுவாமியினுடைய பிரதான சிஷ்யராக இருந்தவர். அவரிடத்துல இருந்து தான் நம்மளுடைய அதாவது இந்த வைஷ்ணவ விசிஷ்டாத்வைதத்தினுடைய சம்பிரதாயங்களுடைய விஷயங்கள் பரதத்துவம் எம்பெருமான் நாராயணன் ஒத்தந்தான் அப்படிங்கிறத அவரிடத்துல 12 வருட காலம் இருந்து காலக்ஷேபம் பண்ணி எல்லாத்தையும் தெரிஞ்சுட்டார். அந்த ஆச்சாரியனுக்கு உபகாரம் பிரதி உபகாரம் என்ன பண்ணுறது அப்படின்னு கேட்டால் பக்தராலையும் பகவானான மாயனும் காணகில்லான் பெருமாளாலையுமே ஆச்சாரியனுக்கு என்ன உபகாரம் பண்ண முடியும்னு கேட்டால் அவனுக்குமே தெரியல, பகவானுக்குமே தெரியலை. அப்படி மாயனும் காணகில்லான் அப்படின்னா வேற என்ன பண்ணுறதுன்னார், போற்றி உகப்பதும் பொந்துயுள் கொள்வதும் சாற்றி வளர்ப்பதும் சற்றல்லவோ அப்படிங்கிற மாதிரி அவரை பற்றி நாம் சொல்லணுங்கிறதுக்கோசரம் அவரை பற்றி என்ன பண்ண போகிறோம் அப்படின்னு சொன்னால் அது இல்லாததுனால என்ன பண்ணார், அவருடைய பிரியத்துக்கோசரம் ஆச்சாரியனுடைய பிரியத்துக்கோசரம் 32,000 கீர்த்தனை பண்ணினார். இந்த 32,000 கீர்த்தனை எதுக்கு பண்ணணும் அப்படின்னு கேட்டால் இந்த சும்மனுடைய பீஜாட்சரம் 32, அந்த 32 அக்ஷரத்துக்கும் ஒரு அக்ஷரத்துக்கு ஒரு 1000 கீர்த்தனை பண்ணியிருக்கார். அந்த 1000 இப்போ 32,000 கீர்த்தனையில் எத்தனை இருக்குதுன்னு தெரியல, இன்னும் அதெல்லாம் பிரகாசப்படுத்தி வரணும். அது மாதிரி தான் அதை இது பண்ணி வச்சிருக்கார். அதனால தான் நமக்கும் அந்த இந்த அன்னமாச்சாரியருக்கும் சம்பந்தம். அந்த சம்பந்தத்தினால தான் நாம் இந்த ஒரு வர்தந்தி உற்சவத்துக்கு வரோம். இந்த மாதிரி பாடுறவாளெல்லாம் இந்த தர இன்னும் 2-3 பேர் பெரியவாள்லாம் வரக்காணும், என்னன்னு தெரியல. அது மாதிரி எல்லாரும் இந்த கானத்தை ரசிக்கணும். எப்போவும் சொல்லிகிட்டே இருக்கும், இந்த கானத்தை ரசிக்கலைன்னு சொன்னால் அது பிரயோஜனம் இல்லை அப்படிங்கிற மாதிரி இருக்குது. அதில் அது பண்ணிட்டு இருக்கோம். ஒரு காரியங்கள் ஏற்பாடு பண்ணலாம், அந்த ஏற்பாடு பண்ணால் அதை நிர்வாகம் பண்ணுறதுங்கிறது சரியாக இருக்கணும். அது நன்னா பண்ணி பார்த்து எல்லாம் பண்ண வேண்டியது இருக்கிறதுக்கு நிர்வாகங்கள் நம்ம திருமலை தேவஸ்தானத்தில் இருக்கிற நிர்வாகங்கள் எல்லாருமே எல்லா காரியத்தையும் கொஞ்சம் கூட குறைவு இல்லாமல் ரொம்ப நன்னா பண்ணி கொடுக்குறா. இது மேலும் மேலும் அபிவிருத்தமாகி க்ஷேமமாக இருக்கணும். இதை நாம் இப்போ தமிழில் சொல்லிட்டோம், இதையே எல்லாருக்கும் புரிய முடியுமாக ஒரு 10 நிமிடத்தில் நம்ம ரங்கநாதாச்சாரியார் அதை சொல்லுவார். వెంకటాచలపతి భక్త శిఖామణి అయినటువంటి హరి సంకీర్తనాచార్యుడు పదకవితా పితామహుడైనటువంటి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క 516వ వర్ధంతి సందర్భంగా అన్నమాచార్యుల యొక్క ఆచార్యపీఠమైనటువంటి శ్రీమద్ అహోబిలమఠ పీఠాధిపతి 46వ పీఠాధిపతి శ్రీవన్ షడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని అనువదించడానికై
ఈ దాసుడు భాగ్యాన్ని పొంది ఉన్నాడు. మొట్టమొదటగా స్వామివారు నాహం వసామి వైకుంఠే నయోగి హృదయేపివా మద్భక్తాః ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని ఆ శ్రీమన్నారాయణుడు నారదునితో చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని స్వామి చెప్పారు. నేను వైకుంఠంలో నివసించటం లేదు, అలాగే యోగుల యొక్క హృదయంలో కూడా వాసం చేయటం లేదు. ఎక్కడైతే నా భక్తులు నన్ను గూర్చి ఎక్కడైతే భజిస్తూ ఉంటారో కీర్తిస్తూ ఉంటారో ఆ చోట నేను వచ్చి సాక్షాత్తుగా చేరుతాను అని చెప్పిన రీతిగా నారాయణగిరి ఉద్యానవనంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ వైకుంఠ విరక్తుడై వెంకటాచలంలో వేంచేసి ఉండి, అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆ సంకీర్తనం చేత తన యొక్క అమృత రసాన్నంతటినీ కూడా ఆనందింపజేస్తున్నారు అన్నారు. అలాగే అన్నమాచారుల వారు 32,000 సంకీర్తనలను ఎందుకొరకు రచించారు? ఆ 32 సంఖ్యకు ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి అంటే, అన్నమాచార్యుడు సాక్షాత్ ఆ పరమేశుడకు అహోబిల నరసింహుని యొక్క భక్తుడు. అందువల్ల నరసింహ బీజాక్షరం అనేది 32 అక్షరములతో కూడినటువంటి బీజాక్షరములు కనుక ఒక్కొక్క అక్షరానికి 1000 సంకీర్తనముల చొప్పున అన్నమాచారుల వారు ఆ నరసింహస్వామి వారి యొక్క పాదాలకు, అలాగే వెంకటాచలపతి యొక్క పాద పద్మములకు ఈ 32,000 సంకీర్తనలను అక్కడ సమర్పించారట. ఈనాడు మనకు ఎన్ని సంకీర్తనలు దొరుకుతున్నాయో మనకు తెలియటం లేదు అని చెప్పారు. అలాగే అన్నమాచారుల వారి యొక్క ఆ సంకీర్తనములో అంతటా కూడా విశిష్టాద్వైత సిద్ధాంతం ఇమిడి ఉన్నది. ఎందుకంటే 12 సంవత్సరముల పాటు శ్రీమద్ ఆదివంశడగోప యతీంద్ర మహాదేశికన్ స్వామివారి దగ్గర ఆ వేదాంగాలని దివ్య ప్రబంధాల్ని అంతటినీ కూడా వారు కాలక్షేపం చేశారు అని అన్నారు. అలాగే ఆచార్యునికి చేసేటువంటి ప్రత్యుపకారం ఏమిటి అన్నారు. అది లేనే లేదు. మాయనం కాణహిల్లానని అహోబిలమట పీఠాధిపతి చెప్పిన రీతిగా భగవంతుడికే తెలియదట ఆచార్యునికి ఎటువంటి ఒక ప్రత్యుపకారం మనం సమర్పించాలి. అందువల్ల ఏం చెయ్యాలి అంటే ఆచార్యుని యొక్క స్తోత్రాన్ని, ఆచార్యుని యొక్క ఆ వైశిష్ట్యాన్ని, ఆచార్యుని యొక్క గొప్పతనాన్ని 10 మందికి మనం తెలియచేయాలి. అదే మనం చేసేటువంటి ప్రత్యుపకారం కనుక అన్నమాచార్యుల వారు ఈ ప్రకారంగా తమ యొక్క ఆచార్యులైనటువంటి ఆదివంశడగోపయతీంద్ర మహాదేశికన్ వారి యొక్క పాదపద్మములకు, అలాగే అందరికీ కూడా కులదైవమైనటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామికి, అహోబిల నరసింహస్వామికి, అలాగే అహోబిల నరసింహస్వామికి వెంకటాచలపతికి కూడా ఎటువంటి అభేదం లేదు. వీరిద్దరికీ కూడా వారధిగా అన్నమాచార్యుల వారు ఉన్నారు అని మన అహోబిల పీఠాధిపతి చెప్పారు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆ గాన సంకీర్తనాన్ని మనం ఎల్లప్పుడూ కూడా వింటూ ఉండాలి. భగవంతుడు వాస్తవంగా కేవలం గానాన్ని మాత్రం వింటున్నాడు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ద్వాపర యుగాధిపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క వేణుగానంతో అందరినీ కూడా మైపరివించాడు కనుక అటువంటి స్వామి అతను కూడా పాడుతాడు. అలాగే పాడినటువంటి వాళ్ళ ఆ అద్భుతమైనటువంటి సంకీర్తనాన్ని కూడా వింటారు కనుక శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసంపణి అన్న రీతిగా అందరూ కూడా ఆ గాన మాధుర్యంలో అందరూ కూడా అక్కడ ఆనంద పరవశులవుతారు అని స్వామిల వారు చెప్పిన రీతిగా ఇటువంటి అన్నమయ్య వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికారుల వారు ఎంతో గౌరవంతో ఎంతో ఆదరంతో మమ్మల్ని అంతా కూడా అంటే అన్నమాచార్యుల యొక్క పీఠమైనటువంటి ఆచార్య పీఠమైనటువంటి అహోబిల పీఠాధిపతిని ఆహ్వానించి మంచి గౌరవాన్ని అందిస్తున్నారు. ఇంకా కూడా ఈ ఉత్సవం ఇంకా అంటే ఎంతో ఉన్నతంగా అలాగే ఉత్తమంగా కూడా జరగాలని మంగళాశాసనం చేస్తున్నాము అని అహోబిల పీఠాధిపతి యొక్క అనుగ్రహ భాషణాన్ని తెలుగులో అనువదించి ఈ దాసుడు విశేషంగా కృతకృత్యుడవుతున్నాడు. ఓం నమో వెంకటేశాయ. శ్రీమంత అళ్లపక్క అన్నమాచార్యులు వారి యొక్క 516వ వర్ధంతి మహోత్సవాలకు ముఖ్య అతిథిగా వేయించేసి ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా ఆద్యంతము కూడా జయప్రదం చేసిన మాన్యులు గౌరవనీయులైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల
తిరుమల సంయుక్త శ్రీకార్య నిర్వహణాధికారులైనటువంటి శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరము ఇంత వైభవంగా అన్నమాచార్య వర్ధంతి కార్యక్రమాన్ని తిరుమలలో మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా నారాయణగిరి ఉద్యానవనానికి విచ్చేసి ఇక్కడ ఇట్లా గొప్ప కళాకారులచే సంకీర్తన గోష్ఠిని మనం విని, అది కూడా పూజ్యులు మహనీయులు 46వ అహోబల పీఠాధిపతులైనటువంటి, ఇంకా వారి పేరు చెప్పడం కూడా ఎంతో కష్టం కాబట్టి వారికి పెద్దలకు వారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండడము, భక్తుల ఆదరణను కూడా ఎంతో విశేషంగా పొందడము, చాలా చెవులకు ఇంపుగా, అదేవిధంగా ఇక్కడ అలంకరణ అన్నీ కూడా చాలా సున్నితంగా చేస్తున్నటువంటి సందర్భం ఇది. చాలా చక్కగా వేసవి కాలంలో సాయం సమయంలో జరిగే ఈ కార్యక్రమం మంచి ఔన్నత్యాన్ని తీసుకుని వస్తున్నదని, 4 రోజుల పాటు జరిగే కార్యక్రమాలలో తిరుమలలో జరిగే ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి ఎంతో విశిష్టత ఉన్నదని, దాంట్లో పాల్గొనగలిగే అదృష్టము ఎన్నో సంవత్సరాలుగా ఆ భగవంతుడు కల్పించడము, వాటన్నిటికీ కూడా స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా గొప్పగా భక్తుల యొక్క మన్ననలు పొందే విధంగా మన కార్యక్రమాలు కూడా రూపుదిద్దాలని, ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరినీ ఆశీర్వదించినటువంటి అహోబిల మఠాధిపతుల స్వామివారి పాదపద్మములకు నమస్కరించి, అదేవిధంగా గొప్పగా గానం చేసిన కళాకారులు అందరూ కూడా, వాయిద్య సహకారం ఇచ్చినటువంటి కళాకారులందరికీ కూడా పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా స్వాములు, మా యొక్క ఉద్యోగస్తులందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించిన అన్ని విభాగాల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. వెంటనే శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య వారి 12వ తరం వారందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్టు పక్షాన పూజ్యులైనటువంటి మా సంయుక్త శ్రీకార్య నిర్వహణాధికారులైనటువంటి శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు గారు వారి వంశ పరంపరలో ఉన్నటువంటి వారందరినీ కూడా సత్కరిస్తారు. ముందుగా శ్రీ టి వేణుగోపాలాచార్యులు గారు, తాళ్లపాక వేణుగోపాలాచార్యులు గారు, వారికి శ్రీ జయవు గారి యొక్క హస్తాల మీదుగా నూతన పట్టు వస్త్రాలతో వారికి సన్మానం. శ్రీ టి నాగభూషణాచార్యులు గారు, తాళ్లపాక నాగభూషణాచార్యులు గారు, వారికి పట్టు వస్త్రాలతో శ్రీవారి యొక్క ప్రసాదంతో సత్కారం. శ్రీ తాళ్లపాక హరినారాయణాచార్యులు గారు, వారికి పట్టు వస్త్రాలతో మరియు శ్రీవారి యొక్క ప్రసాదంతో జయవ గారి యొక్క చేతుల మీదుగా సన్మానం. శ్రీ తాళ్లపాక శేషధర రవికుమార్ గారు, తాళ్లపాక శేషధర రవికుమార్ గారికి నూతన వస్త్రాలతో మరియు స్వామివారి యొక్క ప్రసాదంతో సత్కారం. శ్రీ తాళ్లపాక రాఘవ అన్నమాచార్యులు, తాళ్లపాక రాఘవ అన్నమాచార్యులు వారికి నూతన వస్త్రాలతో మరియు శ్రీవారి యొక్క ప్రసాదం సత్కారం. మరియు తాళ్లపాక కృష్ణ ధీరజ్ వారికి శ్రీవారి యొక్క ప్రసాదంతో మరియు నూతన వస్త్రాలతో సన్మానం. తాళ్లపాక వంశీయులకు సత్కార కార్యక్రమం ముగిసింది. వెనువెంటనే మా అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ బమ్మిడిపాటి ప్రొఫెసర్ విశ్వనాథ్ గారు వారి యొక్క వందన సమర్పణాన్ని సమర్పిస్తారు. అందరికీ నమస్సులు. ఈరోజు చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది. దానికి ప్రధాన కారకులైనటువంటి శ్రీమాన్ శ్రీవన్ శటగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారు 46వ పీఠాధిపతుల వారికి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సంయుక్త కార్యనిర్వహణాధికారి తిరుమల శ్రీ కె శ్రీనివాసరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి స్వామివారి ఈనాటి కార్యక్రమంలో అన్నమాచార్యుల వారి యొక్క వర్ధంతి మహోత్సవాల్లో జయప్రదం చేసి సహకరించినటువంటి తిరుమల
తిరుపతి ఉన్నత ఉద్యోగ అధికారులందరికీ తిరుమల కార్యనిర్వహణాధికారు శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారు కార్యనిర్వహణమున ఘనతకెక్కి కలతతికి చూడ కౌసల్య కన్నవాడ పద్ధతిగానున్న ప్రేమను పంచువాడ వందనమలివే గొనుమయ్య వాసితోడా శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి, అదేవిధంగా బి లక్ష్మీకాంతం గారు మరియు శ్రీనివాసరాజు గారులకు స్వామి సేవకై నిరతంబు కష్టించు శ్రమలు తప్ప వేరు భ్రమలు లేవు, ఎంత స్ఫూర్తిని మీరు మాకిచ్చినారో మరువగలరే ఉద్యోగులు మాన్యచరిత. అదేవిధంగా అన్నమయ్య ఘనతను మనం చూస్తే చిత్తాలు కరిగించ శృంగార అధ్యాత్మ పదముల నెవ్వాడు పాడినాడు, తన ఎంత వారలి తనయుల నెల కీర్తి వలచంగ నెవ్వాడు చెలగినాడు, అట్టి అన్నమాచార్యున కంజలింతు. నమస్తే. శ్రీవారి భక్త శిఖామణి పదకవితా పితామహుడైన అన్నమాచార్యుల వారి 516వ వర్ధంతి మహోత్సవం సందర్భంగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో ప్రముఖ గాయనీ గాయకులు శ్రావ్యంగా ఆలపించిన సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానామృతాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు కదా. ఓం నమో వెంకటేశాయ. నా